గుర్తుకొచ్చేది ఇంటర్నెట్ వాడకం అధికంగా పెరిగిపోయిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అత్యధికంగా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇందులో సెక్యూరిటీ పరమైన ఇన్ఫర్మేషన్ ఏదైనా షేర్ చేసుకోవాలి అని అనుకుంటే, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తుంది యూజర్లకు. ఏ కంపెనీ అని కనుక చూస్తే యాపిల్ ఒక్కటే ఇన్ఫార్మ్ చేస్తుంది. ఏదైనా ఇబ్బంది వచ్చినా లేకపోతే ఏదైనా అప్డేట్ ఇవ్వాలనుకున్నప్పుడు వెంటనే యూజర్లందరికీ అలర్ట్ పంపిస్తూ ఉంటుంది. ఇగో పలానా వెబ్సైట్ల నుంచి లేకపోతే పలానా సాఫ్ట్వేర్ల నుంచి ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతుందని చెప్పడంలో ఒక యాపిల్ మాత్రమే ముందంజలో ఉంది. అంతేకాకుండా యాపిల్ ఫోన్కి చాలా క్రెడిబిలిటీ అధికంగా ఉంది. ఒకప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే యాపిల్ ఫోన్లకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అయితే వాటి ధరల్లోనే అత్యధికంగా ఉండడంతో సామాన్యులు దాన్ని సహజంగా వాడరు. బిజినెస్ మ్యాన్స్ కొంతమంది తప్ప. తద్వారా సెక్యూరిటీ కూడా పెద్ద ప్రయారిటీ ఇస్తుంటుంది. అదే సందర్భంలో నార్మల్గా జనాన్ని ఉపయోగించుకొని తయారు చేసిన శాంసంగ్, షామియో, ఓపో లాంటి కంపెనీలు సెక్యూరిటీ మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటిది ఇంటర్నెట్ ప్రొటెక్షన్ అనేటువంటిది పెరగాలి. అంతేకాకుండా ప్రజెంట్ సమయంలో యూజర్కి ప్రతి విషయాన్ని వివరిస్తూ ప్రతి నెల ఒకసారి నోటిఫికేషన్ రూపంలో ఏమేం చేయాలో పంపించాలి. అయితే ఇటు టెలికాం కంపెనీలు ఎంతో కొంత ప్రయత్నిస్తూనే వాళ్ళకు మెసేజ్లు పంపుతున్నాయి, అంతవరకు సరిపోతుంది. అయితే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ చేతుల్లోనే ఎక్కువగా డేటా ఉంటుంది. ఎందుకంటే ఒక మొబైల్లో ఎటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. అయితే గూగుల్ ప్లే స్టోర్ కూడా కొన్ని నియంత్రణలు ఇంకాస్త కఠినంతరం చేయాలి. ఎందుకు అని అంటే ఇక్కడ నుంచి అసలు విషయం ఎక్కడ ఉంది అని అంటే ఫోన్ ఇన్ఫర్మేషన్ పంపింగ్ దగ్గర ఉంది. దీన్ని అనలైజ్ చేయాలి. అయితే గూగుల్ ప్లే సర్వీసెస్లో ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే రేపటి రోజున ఏఐ పెరిగినప్పుడు అన్ని విషయాలు ఇలాంటి సమస్యలన్నీ చెక్ పెడతామంటూ చెప్తున్నారు. ఏఐతో సెక్యూరిటీ కూడా డెవలప్ అవ్వబోతుంది. ఎందుకు అని అంటే ఏఐ తనకు తానుగా నేర్చుకొని అన్నింటిలో కూడా బెస్ట్గా పర్ఫార్మ్ చేస్తుంది. ఈ తరహా టెక్నాలజీల కోసం ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది. కోడ్ జనరేట్ చేసే పనిలో ఉన్నారు, టెస్టింగ్ దశల్లో ఉన్నాయి. ఇది కనుక విజయవంతమైతే ఇక సెక్యూరిటీకి పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఏఐ అన్ని పనులు చేసి పెడుతుంది. కాబట్టి ఇప్పుడు సెక్యూరిటీ విభాగంలో ఏఐని కనుక ఉపయోగిస్తే స్మార్ట్ ఫోన్కి మరో దశాబ్దాల పాటు దోకా ఉండదు. ఇవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. ఎందుకంటే ఫోన్ సెక్యూరిటీ అతి ముఖ్యమైనది. అన్ని పేమెంట్స్ ఇప్పుడు అందులోనే జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏఐతో సెక్యూరిటీ వింగ్ కనుక తయారు చేసే ప్రయత్నం జరిగితే మా అద్భుతం సృష్టించినట్టే అవుతుంది. చూడాలి మరి దీనికోసం ఏ కంపెనీ పోటీ పడబోతుంది అన్నది.